హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ లక్ష్మీపూర్ వద్ద ఉన్నాం. మనము లక్ష్మీపూర్ వద్ద ఇది ఎండింగ్ పాయింట్. మనం ఇంతకు ఒక వీడియోలు చూసుకున్నాం. ఇది ఎండింగ్ పాయింట్. వీడికి వచ్చిన తర్వాత ముందుకు వర్క్ నడుస్తుందా అని అడిగితే ఇది దాటేసిన తర్వాత మన గుట్ట అవుతుందో ఆ రాళ్ళు ఏవైతున్నాయో దాని వెనకాల వర్క్ నడుస్తుందట. ఇక్కడైతే మధ్యలో అయితే ఆఫ్ చేశారు, మరి ఎందుకు ఆఫ్ చేశారో తెలియదు, కానీ అక్కడైతే నడుస్తుందట వర్క్ నడుస్తుందట. మళ్ళీ స్టేషన్ కూడా, రైల్వే స్టేషన్ కూడా అక్కడ సైడ్ ఉందట. సరే మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళొస్తుందా లేదా, మరి ఆల్రెడీ వర్షం పడ్డట్టుంది, రోడ్డు కూడా అంత బాగలేనట్టుంది. సరే, ఇది కాకుండా ఇంకో రోడ్డు కూడా ఉందంటారు. ఒకవేళ పాసిబుల్ అయితేనేమో ఈ రోడ్ పైన వెళ్దాం, లేదు అంటే ఇంకో రోడ్ పైన వెళ్దాం. స్టార్ట్. ఇది లక్ష్మీపూర్ దగ్గర ఉంటుంది. ఇది లక్ష్మీపూర్ నుండి ఇటు ఇల్లంతకోటకి వెళ్తుంది రోడ్ ఇది. ఇప్పుడు మనమైతే ఆ వర్క్ నడిచే ప్లేస్ కాడికి వెళ్దాం. అట్లే రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉందట. రైల్వే స్టేషన్ కూడా ఫస్ట్ టైం మనం కవర్ చేసుకునేది. రైల్వే స్టేషన్ కూడా కవర్ చేసుకుందాం మనం. ఈ రోడ్ దగ్గర అయితే ఇంకా అయితే వర్క్ స్టార్ట్ చేయలేదు. ఈ రోడ్ దాటుతానే ఇదే మనకు సిద్దిపేట నుండి ఇక్కడ వరకు అయితే లైన్ కంప్లీట్ అయింది. ట్రాక్ అయితే ఏమీ లేదు. కొంతవరకు ట్రాక్ అయితే ఒక 9 కిలోమీటర్స్ వేసారు అంతే. అది కూడా గాజుల మోచపూర్ వద్దకి. సరే, ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్దాం. మరి ఎక్కడ నుండి వర్క్ స్టార్ట్ చేసారు, వర్క్ ప్రాసెస్ ఎట్లుందని చూసుకుందాం మనం. ఆల్రెడీ కనీలు వేసారు ఐఆర్ అని ఇండియన్ రైల్వే. తువ్వ మాత్రం ఘోరంగా ఉంటుంది. ఇది ఇళ్ళకెళ్ళి మరి కొనేలా పోతానా లేదా చూసుకుందాం. మొత్తం మనకు రైల్వే ట్రాక్ వస్తుంది. ఇది ఇక్కడ వర్క్ జరగాలి. ఇది మనం ఇంత చూసుకున్న బండలు అవి అక్కడ ట్రాక్ అక్కడికి వెళ్ళి అక్కడైతే ముందైతే కొంచెం కనబడుతున్నట్టుంది, మట్టి అయితే కనబడుతుంది. దగ్గర వెళ్దాం. వర్క్ జరిగే ప్లేస్ దగ్గర వచ్చినాం మనం. అంటే మధ్యలో కొంత అయితే ఆఫ్ చేసేసారు. అంటే మట్టి కోసుకుంటే తొక్కిస్తున్నట్టు నా దీన్ని. చాలా రోజుల తర్వాత ఇక్కడైతే వర్క్ అయితే నడుస్తున్నట్టుంది. దీని కూడా స్టేషన్ దగ్గరే ఉందన్నారు. స్టేషన్ దగ్గర కూడా వెళ్దాం. కొంత మట్టుకైతే దీన్ని క్లియర్ చేసి పెట్టేసేది దీన్ని. అంటే హైట్ ఏం సరిపోదులేదు ఇది, కానీ అంటే వాళ్ళకు కావాల్సిన ట్రాక్ ఏదైతుందో ఆ ట్రాక్ మందం అయితే మట్టి పోసి పెట్టారు. ట్రాక్ మందం మట్టి పోసి పెట్టి ఇంకా హైట్ లేవాలి. ఇది బండి తీసుకొని ముందుకు వెళ్దామంటే బండి సతాయిస్తుంది, మెత్తగా దిగబడుతుంది, సతాయిస్తుంది. ఇది లక్ష్మీపూర్ ల్యాండ్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ ఒక చెరువు ఉంది, ముందు ఒక చెరువు ఉంది. మరి దీని మీద కూడా బ్రిడ్జ్ వస్తుంది కావచ్చు. పెద్దగా వస్తుంది, ఇక్కడ చాలా పెద్దగా వస్తుంది. ఇది చాలా పెద్దగా వస్తుంది. అంటే ఇంచుమించు ఒక 2-3 ట్రాక్లు వస్తాయి దీనిపైన. ఆ లెవెల్లో ఉంది. కొంచెం నాకు దూరంలో అయితే కొద్దిగా రైల్వే స్టేషన్ కనబడుతుంది, కానీ నేను ఈయనంగా వెళ్ళాలంటే నాకు పాసిబుల్ కాదు. అది ఇంకో తోవ ఉందన్నారు. మరి ఇంకో తోవ పడిన వెళ్తుంది. అది ఎట్లా నెక్స్ట్ వీడియోలో అవుతుంది. అది ఈ వీడియోలో మాత్రం ఇక్కడ వర్క్ ఎట్లా నడుస్తుంది అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. వర్షం పడడం వల్ల కావచ్చు ఇది క్లోజ్ చేసేసి దీన్ని, వర్క్ నడుస్తలేదు. ఇప్పుడు చాలా పెద్ద ఉంది, హైట్ కూడా వస్తుండొచ్చు, చాలా హైట్ వస్తుండొచ్చు. మనం మిగతా కంపేర్ చేసి చూసుకుంటే అంతే. అక్కడ సైడ్ బాగా హైట్ ఉంది కదా, దాన్ని కంపేర్ చూసుకుంటే మాత్రం హైట్ వస్తుంది ఇక్కడ. మళ్ళీ ఒకటి ఆ మధ్యలో బ్రిడ్జ్ రావాలి. ఆ బ్రిడ్జ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే కంపల్సరీ హైట్ వస్తుంది. ఇది అక్కడైతే ముందైతే వెహికల్స్ బాగానే ఉన్నాయి. అక్కడ మనకు కనబడుతున్న
తెల్లగా కనబడుతుంది కదా, అక్కడ సైడ్ అయితే వెహికల్స్ అయితే బాగానే ఉన్నాయి ఆడ. మరి అదే కావచ్చు స్టేషన్, అదే కావచ్చు స్టేషన్. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని అంటే నాకు ఇప్పుడు పాసిబుల్ కాదు, ఎందుకంటే మధ్యలో చెరువు ఉంది. ఆ చెరువులోకి మాత్రం వెళ్ళడానికి పాసిబుల్ కాదు. చెల్లకెళ్ళి వెళ్ళడానికి పాసిబుల్ కాదు. ఇంకొక తవ్వు ఉందట, అది కూడా లక్ష్మీపూర్ నుండి తవ్వు ఉందట. అది లక్ష్మీపూర్ నుండి తవ్వు ఉందట. ఆ తవ్వు అంట అసలు ఆ తవ్వు ఎట్లుంది, కరెక్ట్ స్టేషన్ కాడికి వెళ్తుందా లేదా అనేది మనం ఇంకొక వీడియోలో చూసుకుందాం. ఈ వీడియో అయితే ఇంతటితో నేను క్లోజ్ చేసుకుంటా. ఆ వీడియో ఎంత పర్ఫెక్ట్గా చూసేయండి, దాంట్లో క్లారిటీ ఉంటుంది, ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ని ఫస్ట్ టైం మనం చూడబోతున్నాం. దానికి రూట్ ఏంది అనేది కూడా నేను అదే వీడియోలో చూపెడతా. ఓకే రైట్, థ్యాంక్ యూ.